హాయ్ ఫ్రెండ్స్, ఒకసారి లిసన్ హ్యాండ్ రైటింగ్ వచ్చేసరికి ఏ విధంగా స్ట్రోక్ అప్లై చేస్తున్నారో 4 రూల్లో ఏ విధంగా యూజ్ చేయడం అని తెలుస్తుంది. ఒకసారి క్లియర్గా చూడండి. 4 రూల్లో మనం యూజ్ చేసే పెన్ వచ్చేసరికి అది పాయింట్ యూజ్ చేసి ఏ విధంగా రైటింగ్ అనేది యూజ్ చేస్తున్నాం క్లియర్గా అబ్జర్వ్ చేసుకోండి. ఒకసారి రైటింగ్ పర్పస్కి నేను యూజ్ చేసింది క్యాలోగ్రఫీ అండ్ పెన్ యూజ్ చేస్తున్నాను. ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే క్యాలోగ్రఫీ పెన్ వచ్చేసరికి పాయింట్ వచ్చేసరికి యాజ్ అ స్మాల్ పాయింట్తో లీడ్ పాయింట్తో యూజ్ చేసే విధంగా ఉంటుంది. రైటింగ్ వచ్చేసరికి నేను యూజ్ చేసే పర్పస్కి యాజ్ ఎ ఫ్రెండ్స్ అయినా స్టూడెంట్స్ అయినా 4 రైటింగ్ యూజ్ చేస్తారు. యాజ్ ఎ 4 రైటింగ్ పర్పస్ 4-5 రైటింగ్స్లో ఏ విధంగా పర్పస్ యాజ్ ఎ స్టూడెంట్స్ అనేది ఏ విధంగా యూజ్ చేస్తారని నేను ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి ఆ రైటింగ్ మీ ప్రకారంగా ఫాలో అప్ చేయడానికి నేను యాజ్ ఎ రైటింగ్ అనేది పర్ఫెక్ట్ రైటింగ్ ఇవ్వకుండా యాజ్ ఎ 4-5 రైటింగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. యాజ్ ఎ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మీకు ఏ విధంగా రైటింగ్ అనేది ఏ విధంగా వస్తుంది అనేది క్లారిఫికేషన్ ఇవ్వడానికి నేను ఇవ్వడం జరుగుతుంది. యాజ్ ఎ పర్ఫెక్ట్ రైటింగ్ ఇస్తే మాత్రం మీకు రైటింగ్లో మిస్టేక్స్ అనేది తెలియదు. దానికోసం చెప్పేసి నేను 4-5 రైటింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రాక్టీస్ చేస్తే యాజ్ ఎ మోర్ సక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అందుకని నేను యూజ్ చేసే పర్పస్లో యాజ్ ఎ పెన్సిల్ యూజ్ చేస్తే మీకు రఫ్ చేసి క్లారిటీ అనేది కనిపిస్తుందని చెప్పేసి మనం యూజ్ చేసే పాయింట్లో యాజ్ ఎ లిడ్ పాయింట్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలని చెప్పేసి నేను క్యాలిగ్రఫీ పెన్ యూజ్ చేసి మీకు పర్ఫెక్షన్ అని చూపిస్తున్నాను. ఒకసారి క్లియర్ చెక్ చేసుకుని ఒకసారి యాజ్ ఎ హ్యాండ్ రైటింగ్ అనేది రైటింగ్ మారే కొలదికి రోజుకి రైటింగ్ పర్ఫెక్ట్ రైటింగ్ వస్తుంది. కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఆల్ఫాబెట్